నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రామతీర్థంలో గిరి ప్రదక్షిణ రోడ్డు ప్రారంభం. వర్చువల్ గా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్. అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ఫైనాన్స్ మోడల్. ప్రజల పన్నులు అమరావతికి ఖర్చు పెట్టట్లేదన్న నారాయణ. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో హైదరాబాద్ మహిళ హస్తం. తీవ్రవాద భావజాల ఉచ్చులోకి యువతను లాగడంలో సాయిదా కీలకం. అమరావతిలో అగ్ని ప్రమాద ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు. ఆధారాలు సేకరించే పనిలో ఫోరెన్సిక్ బృందాలు. దాడులు ప్రతిదాడులతో అట్టుడుకుతున్న పశ్చిమాసియా. శాంతి చర్చలంటూనే సైన్యాన్ని మోహరిస్తున్న అమెరికా. టెర్రర్ లింక్ కేసులో హైదరాబాద్ మహిళను విజయవాడ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితురాలని విజయవాడకు తీసుకొచ్చారు. రహస్య ప్రాంతంలో ఆమెను ప్రశ్నిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక సైదాను విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన సైదా బేగం చాలా ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటోంది. గతంలో అనుమానంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ఓసారి ఆమెను విచారణ చేశారు. అయినా ఏమాత్రం భయం లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యువకుల్ని టెర్రరిజం వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడలోని వించిపేటలో 2 రోజుల క్రితం అరెస్టైన 3 యువకులకు ఉగ్రవాద భావజాలం ఎక్కించడంలో సైదా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సుమారు ఏడాదిగా వారితో ఆన్లైన్లో కమ్యూనికేట్ అవుతున్నట్లు తేల్చారు. సైదా బేగం వెనక ఓ విదేశీ హ్యాండ్లర్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీళ్లతో పాటు మొత్తం 12 మంది సభ్యుల గ్యాంగ్ ఆన్లైన్లో టచ్లో ఉన్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 5 ప్రాంతాలకు పంపించారు. రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాల్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేస్తోంది. రాజధాని ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి మరీ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. కీలక ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న చోటే అగ్ని ప్రమాదాలు జరగడంపై అనుమానాలతో లోతుగా శోధిస్తున్నారు. గతేడాది ప్రధాని మోదీ అమరావతికి వచ్చిన రోజు ప్రమాదం జరిగింది. ఇటీవల కలెక్టర్ల సదస్సు జరుగుతుండగా ఎల్ఎన్టీ కంపెనీ పైపులు తగులుబడ్డాయి. సోమవారం నక్కపల్లిలో మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేస్తున్న శుభ సమయంలో రాజధాని పరిధిలో రాయపూడి వద్ద దుండగులు నిప్పు పెట్టారు. ఆ ఘటనలో మేఘా సంస్థ నిల్వ చేసిన పైపులు తగులుబడ్డాయి. చిన్నపాటి మంటలకు పైపులు తగలబడే అవకాశమే లేదని, 130 డిగ్రీల సెగ తగిలితే మాత్రమే అలాంటి ప్రమాదానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అమరావతిలో జరుగుతున్న వరుస ఘటనలు ఖచ్చితంగా విద్రోహ చర్యనని ప్రభుత్వం, పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ఘటనా స్థలిలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి. ఇక పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుల జాడ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పోలవరం జిల్లాలో పెద్ద పులి అలజడి ఆగలేదు. కొన్ని రోజుల పాటు వెళ్లిన దారిలో ఇప్పుడు వెనక్కి తిరిగి వస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గంగవరం, రంపచోడవరం మండలాల సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. రాత్రి గంగవరం మండలం గొరగుమ్మి వద్ద ఆవుదూడను పులి చంపేసింది. ఆ తర్వాత గోకవరం, గంగవరం రహదారిని దాటుకుని రంపచోడవరం మండలంలో ప్రవేశించినట్లు తేల్చారు. ప్రస్తుతం రంపచోడవరం మండలం ఊట్ల, రామన్నపాలెం వైపు పెద్ద పులి ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గంగవరం మండలం పోతురాజుబాబు ఆలయం వద్ద పులిని బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నించగా అది వారి నుంచి తప్పించుకుని ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటన తర్వాత ఆముదాల బంద, ఊట్ల, రామన్నపాలెం ప్రజల్ని అటవీ అధికారులు అప్రమత్తం చేశారు. ఫోక్స్పేట, కృష్ణునిపాలెం ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలవరం డీఎఫ్ఓ శివకుమార్, అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పెద్దపులి కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత అంటూ వస్తున్న వదంతులపై భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ కొరత వదంతులు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. భారతదేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. ఇంధన సరఫరా సక్రమంగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. సాధారణ అవసరాలకు అనుగుణంగా ఇంధనం నింపుకోవాలని, భయాందోళనలతో ఫిల్లింగ్ స్టేషన్లకు వెళ్లవద్దని బీపీసీఎల్ విజ్ఞప్తి చేసింది.
దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ఉందని జరుగుతున్న ప్రచారాన్ని పలు ఇంధన రంగ సంస్థలు తోసిపుచ్చాయి. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరా వ్యవస్థలో ఎలాంటి ఆటంకాలు లేవని భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం స్పష్టం చేశాయి. ఇంధన కొరతపై వస్తున్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవని, ప్రజలు అటువంటి అవాస్తవాల్ని నమ్మి ఆందోళనకు గురి కావద్దని కోరాయి. దేశవ్యాప్తంగా ఇంధనం దొరకడం లేదంటూ గత కొద్ది గంటలుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనల్ని తొలగించేందుకు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ స్పష్టతనిచ్చాయి. ఇంధనం అయిపోతుందనే భయంతో బంకుల వద్ద క్యూ కట్టవద్దని, సాధారణ అవసరాల మేరకే కొనుగోలు చేయాలని బీపీసీఎల్, హెచ్పీసీఎల్ విజ్ఞప్తి చేశాయి. గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని, అన్ని నెట్వర్క్ పాయింట్లలో స్టాక్ అందుబాటులో ఉందని భరోసా ఇచ్చాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు నిరసనలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీల వద్ద జనాలు బారులు తీరారు. ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి సకాలంలో అందచేయకపోవడంతో ఆందోళన చేపట్టారు. గ్యాస్ సిలిండర్ కొరత లేదని అధికారులు చెబుతున్నా అవసరానికి సిలిండర్ దొరకదని అపోహలతో గ్యాస్ ఏజెన్సీలపై ప్రజలు ఒత్తిడి పెంచుతున్నారు. తక్షణం సిలిండర్లు అందచేయాలంటూ టెంట్ వేసి నిరసన తెలియజేస్తున్నారు. ఏఐ ఫ్యూజన్ అమరావతి పేరిట ఏప్రిల్ 4న విజయవాడ వేదికగా సదస్సు నిర్వహించబోతున్నామని ఐటీ రంగ నిపుణులు తెలిపారు. కృత్రిమ మేధ రంగంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తు సవాళ్లపై, అవకాశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సదస్సు జరగనుందన్నారు. భవిష్యత్తులో టెక్నాలజీతో పాటు బ్యాంకింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ డొమైన్లపై యువత పట్టు సాధించాలంటున్నారు. ఏ వల్ల ఐటీ ఇండస్ట్రీ కాదు, నాన్ ఐటీ ఇండస్ట్రీ కూడా ప్రతి సెక్టర్లో మార్పు వస్తుంది. లాజిస్టిక్ సెక్టర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఆర్ ఎనీ సెక్టర్, ఈ సెక్టర్ ఆ సెక్టర్ అని లేదు. జాబ్స్ రీప్లేస్మెంట్ ఉంటుంది. అంటే ఈ బేసిక్ జాబ్స్, బేసిక్ కోడింగ్ జాబ్స్, ప్రోగ్రామింగ్ జాబ్స్ పోయి వేరే జాబ్స్ వస్తాయి. అంటే ఐటీ మీద, ఏ మీద జాబ్స్ ఇంకెక్కువ అవుతాయి. బట్ డొమైన్ కన్వర్జెన్స్, అంటే డొమైన్ కనెక్ట్ చేసుకుంటేనే జాబ్స్ ఉంటాయి ఫ్యూచర్లో. అంటే ద వే వీఆర్ లెర్నింగ్, ద వే వీఆర్ ఇంప్రూవింగ్, ఆర్ ద వే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్, చాలా చేంజ్ ఉంటుంది. మనం అవి మార్చుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామండి. అంటే ఫ్యూచర్ ఇండస్ట్రీలో అంటే ఏ ఏజెంట్స్ విల్ బికమ్ ఎ న్యూ నార్మ్ ఇన్ ఫ్యూచర్. సో ఇవన్నీ మనం సెన్సిటైజ్ చేయాలి. స్టార్టప్స్ని కానీ, స్టూడెంట్స్ని కానీ, అకాడమియా కానీ అందరినీ సెన్సిటైజ్ చేయాలి. సో అమరావతి రీజియన్లో, క్యాపిటల్ రీజియన్లో ఫస్ట్ టైం 4th April మనం ఏఐ సబ్మిట్ చేస్తున్నాం. పిల్లలు హూ ఆర్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏఐ అంటే ఇండస్ట్రీలో ఎలా పనిచేస్తుంది, ఇండస్ట్రీ బాడీస్లో ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తారండి. ఇండస్ట్రీ హెడ్స్ చాలామంది వస్తున్నారు మాట్లాడటానికి ఏఐ మీద. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక కార్పొరేట్ వరల్డ్లోకి వచ్చి ఏఐ మీద ఎలా పనిచేయాలి, ఎలా మీకు ఏముంటుంది కార్పొరేట్ వరల్డ్లో ఏఐ మీద చెప్తారండి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఈ న్యూ ప్రోడక్ట్స్ కానీ, న్యూ సర్వీసెస్ కానీ టెక్నాలజీ బేస్డ్గా లాంచ్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఈ ఏఐ వల్ల ఎటువంటి ఉద్యోగాలు అయితే స్థానచలనం జరగబోతుంది అని మనం అనుకుంటున్నామో దాన్ని కౌంట్రాక్ట్ చేసి మనకున్న యువతకి మన ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే దీన్ని వాడుకొని వాళ్ళు ఎట్లా కొత్త బిజినెసెస్ స్టార్ట్ చేయగలరు, ఆర్ ఎట్లాంటి కొత్త ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ వాళ్ళు తీసుకురాగలరు అనే దానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది యాజ్ అన్ ఇండస్ట్రీ బాడీ మా ముఖ్య ఉద్దేశం. ఒకప్పుడు పల్లె పట్నం అనే తేడా లేకుండా ఉదయాన్నే కోకిల కుహు కుహు రాగాలు, పిచ్చుకల కిలకిల రావాలు, రామచిలుకల సరాగాలు, పాలపిట్టల పలకరింపులు మనల్ని మేల్కొల్పేవి, ఎనలేని ఉత్సాహాన్ని నింపేవి. కానీ అదంతా గతం. నగరీకరణ దెబ్బకు చెట్లు, వాటిపై ఆవాసాలు నిర్మించుకునే పక్షి జాతులు కనిపించకుండా పోతున్నాయి. ఈ భూమి మీద మనిషిలాగే స్వేచ్ఛగా జీవించే హక్కు పావురాలు, కాకులు, గోరింకలు, పిచ్చుకలు లాంటి పక్షులకు ఉందని పల్నాడు జిల్లా వంకాయలపాడులోని పక్షి ఘర్ చాటి చెబుతోంది. వేలాది పక్షుల మనుగడకు కేంద్రంగా నిలుస్తున్న ఈ ప్రత్యేక ఆవాసానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు.
మనిషికి కొంత సాయం, పశువు కొంత గ్రాసం, పక్షికి ఇంత ధాన్యం అన్నారు పెద్దలు. ఇప్పుడు ఆ పక్షులే కరువవుతున్నాయి. చెట్లు కావచ్చు, అదేవిధంగా మొక్కలు అన్ని కొట్టేస్తున్నాము. గూళ్లు లేక పక్షులు అనేవి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితుంది. ఇలాంటి నేపథ్యంలో పల్నాడు జిల్లా వంకాయలపాడులో పక్షులకి ప్రత్యేకంగా ఒక టవర్ నిర్మించారు. ఆ టవర్ లో దాదాపు ఈ నుంచి 2000 పక్షులు అయితే జీవనం సాగిస్తున్నాయి. అక్కడ గూళ్లు అనేవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ధాన్యం, అదేవిధంగా వాటికి కావాల్సిన నీరు అన్నిటి కూడా ఏర్పాటు చేసి అవి నివసించడానికి అన్ని రకాలుగా సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. అసలు ఈ పక్షి గారిని ఎందుకు ఏర్పాటు చేశారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి తెలుసుకునేందుకు మనతో ఈ రాజేంద్ర విహారధామ్ నిర్వాహకులు ముఖేష్ భండారి గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాజేంద్ర విహారధామ్ లో ఈ యొక్క పక్షి టవర్ నిర్మించడానికి కారణం ఏంటి, ఆ వివరాలు చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ చెట్లు అన్ని కొట్టేస్తున్నారు. అభివృద్ధి పేరుతో చాలా ఇది జరుగుతుంది. పక్షులకి గూళ్ళు నిర్మించడం లేకుండా పోయింది. ఆ కాన్సెప్ట్ తో మెయిన్ గా జైన్ మతం సిద్ధాంతంలో జీవదయ అనేది చాలా ముఖ్యమైనదండి. జీవదయ అంటే ప్రతి జీవాలకి మనం వాటి నుండి దయ ఉంచటం, వాటికి కావాల్సిన సమకూర్చడం, పరస్పరంగా అన్ని జీవులు ఒకరికొకరు సహాయం చేసుకోవాలండి. ఇప్పుడు మనుషులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఇట్లా ఈ పిచ్చుకలు ఇవన్నీ కానివ్వండి, ఇవన్నీ మనకి ఎక్కడో ఒక రూపంలో సహాయపడతాయండి. మనం వాటికి కూడా మనం సహాయం చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పేసి ఎక్కడ ఈ గూళ్ళు ఇవి లేకుండా పోయినాయండి. దానికోసం మేము ఇక్కడ ఇది నిర్మాణం చేయడం జరిగింది. అది అందులో నుంచి 2000 పక్షులు దీంట్లో నివాసం ఉంటాయండి. దీంట్లో గుడ్లు పెడతాయి. ఇక్కడే అవి పెద్ద అవుతాయి. వాటి కోసం మేము ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ, లేకపోతే వాటికి ఫుడ్ ఫెసిలిటీ కానీ, ధాన్యం కానీ ఇక్కడ చేస్తూ ఉంటామండి. పక్షులు నిరంతరం ఉంటానే ఉంటాయా, లేకపోతే సీజనల్ గా వస్తుంటాయా, ఆ వివరాలు? ఈ టవర్ మేము నిర్మించి దాదాపుగా ఒక 2.5 years అయిందండి. నిరంతరంగా పక్షులు ఇక్కడ వస్తూ ఉంటాయండి. వాటికి బ్రీడింగ్ టైంలో వస్తాయి, పిజియన్స్ వస్తాయి, అట్లా పిచ్చుకలు, ప్యారెట్స్, అవన్నీ చాలా రకాల పక్షులు వస్తూ ఉంటాయండి. ప్రస్తుతం పిజియన్స్ ఎక్కువ కనబడతాయి. ఒక 2000 పక్షులు ఎప్పుడు నిరంతరంగా ఉంటాయండి. దీంట్లో నీరు ఏర్పాటు చేశారు, ధాన్యం ఏర్పాటు చేశారు, వీటన్నిటికీ చూసుకోవడానికి మనుషులు కూడా పెట్టారు. అంటే ఎలా అనిపిస్తుంది, ఎంత చుట్టం ఎలా అనిపిస్తుంది? ఇది ఎంత ఇంకా పూర్వజనంలో చేసుకున్న సుకృతం అనుకోవటమేనండి. మా ఫ్యామిలీ ద్వారా నిర్మాణం చేశాం ఇది. ఫస్ట్ ఇది మా గురువు గారు వాళ్ళు బస చేయడానికి, రాత్రులు ఇక్కడ ఉండటానికి, వాళ్ళు 3-4 days ఉంటే వాళ్ళకి ఒక ఫుడ్ ఫెసిలిటీ చేయడానికి నిర్మించాము. వాళ్ళు కూడా మాకు ఇట్లా ప్రేరణ ఇచ్చారు, ఇంకా మీరు ఒక ఇట్లా జీవదయ కోసం ఏదైనా చేయండి అని చెప్పేసి అప్పుడు మేము చేసేసి ఇది చేసామండి. మీకు అసలు ఆలోచన ఎలా వచ్చింది, దాని వెనక కారణాలు? గుంటూరులో జైన్ వాళ్ళు ప్రతి చోట చాలా గోశాలలు ఉంటాయండి. కొండ్రుపాడు దగ్గర కూడా ఇంకో కొత్త గోశాల కూడా నిర్మిస్తున్నామండి. జైన్ మతంలో మెయిన్ జీవదయ అనేది మెయిన్ అండి. అట్లాగే మేము ఇక్కడ వెంగళపాలెంలో కూడా మాకు గోశాల ఉందండి. అక్కడ మేము కుక్కలకి రోటీ ఇవ్వటము, అక్కడ కోతులు కూడా బాగా వస్తాయి. ఆ కోతులకి ప్రతిరోజు కనీసం ఒక 20-30 గెల్లలు అరటి పండ్లు ఇస్తాం. అట్లా జీవదయ అనేది జరుగుతూ ఉంటుందండి. వీటికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ వివరాలు? నెలకు వచ్చేసి దాదాపుగా ఒక 70,000-80,000 దాకా ఖర్చు అవుతుంది ఇక్కడ. కాకపోతే అందరం కలిసి చేసుకుంటున్నాము. జైన్ సంఘ్ గుంటూరు వాళ్ళ సహకారం కూడా ఉంటుంది. వాసుపూజ ట్రస్ట్, అట్లా చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. రాజేంద్రసూరి ట్రస్ట్, సంభవన ట్రస్ట్ చాలా ఉన్నాయి అక్కడ. వాళ్ళందరితో కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఈ విహార మందిర్లో సేవలు అందిస్తున్న మన పండితులు గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం ఈ పక్షుల గురించి తెలుసుకుందాం. అన్నిటిని చూస్తుంటే అక్కడికల రావాలి కానీ అవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే అండి, జైన సాంప్రదాయం యొక్క ముఖ్య ఉద్దేశం ధర్మం గురించి, ప్రకృతి గురించి ఇలా విభిన్నమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మానవ జీవితానికి ఒక అర్థంతో మనం బతుకుతున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు సమాజానికి నిరూపిస్తూ ఉన్నారు. అలాగా నిజంగా పక్షి గారి కట్టడం అనేది చాలా అద్భుతం అండి. ఎందుకంటే పక్షులు కొన్ని వేల పక్షులు ఇక్కడ డైలీ చక్కగా హాయిగా జీవిస్తూ ఉన్నాయి. వాటికి దానా కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పక్కనే నీటి సౌకర్యం కూడా వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. అట్లాగే చక్కగా మొక్కలన్నీ పెంచుతూ ఉన్నారు. వచ్చేటువంటి గురువులందరికీ కూడా చక్కటి వాతావరణాన్ని కల్పించారు. ఇలాంటివి భవిష్యత్తులో నాకు తెలిసి వారు ఇంకా ఎక్కువ చేస్తారు, చేయగలిగినటువంటి సమర్థులు వారు. పక్షులు లేకుండా మానవులు లేరు. ఎందుకంటే పక్షులు ఉంటేనే ఈ పంటలు పండుతాయి, లేదా పంటలు దెబ్బతినకుండా ఉంటాయి. పంటలు కాపాడేది పక్షులే. ఆ పక్షులు మనకు కూడా ఉన్నప్పుడు మాత్రమే మనకి పాడి పంటలు కావచ్చు, ఇతర అన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా అందులో ఆని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ పక్షుల గర్ర నిర్మించడం జరిగిందని. ఈ పక్షుల గర్ర వల్ల వాటికి ఎండకి వానకి ఇబ్బంది పడకుండా, అదేవిధంగా వాటి సంతానోత్పత్తికి కూడా అన్ని విధాలా ఈ పక్షి గర్ర అండగా నిలుస్తుందని, వారధిగా నిలుస్తుందని చెప్తున్నారు. కెమెరామన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్ని పునర్విభజించాలని, వాటి సంఖ్య 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో భౌగోళిక సరిహద్దుల పరంగా, రాజకీయంగా కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
గతంలో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ టీడీపీని బలహీనపరచడం, ఒక సామాజిక వర్గాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా కొన్ని నియోజకవర్గాల్ని అడ్డగోలుగా విభజించింది. టీడీపీ మెజారిటీ సందర్భాల్లో గెలిచే కొన్ని నియోజకవర్గాల్ని రద్దు చేసింది. దాదాపు ప్రతి ఎన్నికల్లో టీడీపీ గెలుస్తూ వస్తున్న నియోజకవర్గాల్ని రిజర్వ్డ్ స్థానాలుగా మార్చింది. అప్పట్లో జరిగిన తప్పుల్ని చక్కదిద్దేందుకు, ఓటర్ల సంఖ్య పరంగా కొన్ని నియోజకవర్గాల్లో వ్యత్యాసాలు సరిదిద్దేందుకు పునర్విభజన దోహదం చేయనుంది. రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన వల్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధి తగ్గి పాలనా సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు పార్టీలకు వెసులుబాటు లభిస్తుంది. గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు భౌగోళిక సరిహద్దులు, ఓటర్ల సంఖ్య, రిజర్వ్డ్ స్థానాల పరంగా భారీ మార్పులు జరిగాయే తప్ప మొత్తంగా నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు. దానికి భిన్నంగా ఈసారి నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరగబోతోంది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాన్ని 225కు పెంచుతామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. అంటే 29% సీట్లు పెరిగేవి. కానీ 50% సీట్లు పెంచారని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య ఏకంగా 263కు పెరుగుతుంది. లోక్సభ స్థానాలు 13 పెరిగి 38 అవుతాయి. గతంలో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా కేంద్రంలో యూపీఏ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి. అప్పట్లో పునర్విభజనపై అధికార, ప్రతిపక్ష సభ్యులతో కమిటీ వేసినా అధికార పార్టీ ఆధిపత్యమే నడిచింది. టీడీపీకి కంచుకోటలు వంటి నియోజకవర్గాల్ని చెదరగొట్టి అక్కడ సమీకరణాల్ని కాంగ్రెస్కి అనుకూలంగా మార్చుకున్నారు. 2009 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా మండలాల్ని అటూ ఇటూ మార్చేసి చెల్లాచెదురు చేశారు. మెజారిటీ సందర్భాల్లో టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఆ పార్టీని బలహీనపరిచారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీకి కంచుకోట వంటి మార్టూరుని రద్దు చేశారు. గుంటూరు జిల్లాలో టీడీపీకి తిరుగులేని నియోజకవర్గమైన పొన్నూరులో పార్టీని దెబ్బకొట్టేందుకు కాకుమాను, పెదనందిపాడు మండలాల్ని ప్రతిపాడులో కలిపారు. ప్రతిపాడు, నందిగామ, కొవ్వూరు, చింతలపూడి నియోజకవర్గాల్ని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలుగా మార్చేశారు. ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న నెల్లూరు లోక్సభ స్థానాన్ని జనరల్కి మార్చి చిత్తూరు లోక్సభ స్థానాన్ని ఎస్సీ రిజర్వ్డ్ చేశారు. దానివల్ల ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి 2 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలయ్యాయి. టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావును దెబ్బతీసేందుకు రాజాం నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్డ్గా మార్చారు. బాపట్ల లోక్సభ స్థానాన్ని ఎస్సీ రిజర్వ్డ్గా మార్చారు. ఇలాంటి అడ్డగోలు విభజనల్ని ఈ పునర్విభజన ద్వారా సరిచేసే అవకాశం వస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్యాపరంగా నియోజకవర్గాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. భీమిలి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య దాదాపు 3.64 లక్షలుంటే పెడనలో 1.65 లక్షలు మాత్రమే ఉంది. ఓటర్ల సంఖ్యలో 10% వ్యత్యాసమే ఉండాలన్నది నిబంధన. కానీ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధనని తుంగలో తొక్కి ఇష్టానుసారం పునర్విభజన చేయడం వల్ల ఓటర్ల సంఖ్యాపరంగా నియోజకవర్గాల్లో తీవ్ర అసమానతలు నెలకొన్నాయి. వీటిని సరిదిద్దాల్సి ఉంది. పునర్విభజన వల్ల రాష్ట్రంలో ఏకంగా 88 అసెంబ్లీ స్థానాలు, దాదాపు 13 లోక్సభ స్థానాలు పెరగడం వల్ల యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరుగుతుంది. పునర్విభజన, మహిళా రిజర్వేషన్ చట్టం అమలు వల్ల మహిళలకు చట్టసభల్లో విశేష ప్రాతినిధ్యం లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. మహిళల ప్రాతినిధ్యం 13% మాత్రమే. నియోజకవర్గాల పునర్విభజన, 33% మహిళా రిజర్వేషన్ల అమలుతో 88 మంది మహిళా ప్రతినిధులు శాసనసభలో అడుగుపెట్టే అవకాశం దక్కుతుంది. మరోవైపు ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే అదే దామాషాలో రాష్ట్రంలో మంత్రుల సంఖ్య పెరగనుంది. ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే దానికి తగ్గట్టు మండలిలో సభ్యుల సంఖ్య పెరుగుతుంది. మరింత మందికి చట్టసభలకు వెళ్లేందుకు అవకాశం దక్కుతుంది. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మలుపు మన కళ్ల ముందే ఆవిష్కృతమయ్యేందుకు సిద్ధంగా ఉంది. 2029 ఎన్నికల నాటికే దేశ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోవడమే కాదు, అత్యున్నత చట్టసభల రూపురేఖలే మారబోతున్నాయి. దశాబ్దాలుగా నానుతున్న నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్య 50% మేర పెరగనుంది. ఆ మేరకు లోక్సభలో మరో 273 మంది అదనపు సభ్యులు అడుగుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. అదే తరహాలో రాష్ట్ర శాసనసభల్లోనూ సభ్యుల సంఖ్య పెరగనుంది. ఈ నేపథ్యంలో పునర్విభజనకు అడ్డంకులేంటి, నియోజకవర్గాల పెంపు వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఈ భారీ మార్పుల వల్ల ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అసమానతపై ఎలాంటి ప్రభావం ఉంటుంది వంటి ప్రశ్నలకు సమాధానాల్ని సీనియర్ జర్నలిస్ట్ ఇనగంటి రవికుమార్తో ముఖాముఖి ద్వారా మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. భారత రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారబోతోంది. 2029 ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా పార్లమెంటు అలాగే అసెంబ్లీ స్థానాల్లో సీట్ల సంఖ్య 50% మేర పెరుగుతుండడం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. దశాబ్దాలుగా నలుగుతున్న రాష్ట్ర నియోజకవర్గాల పునర్విభజన అంశం
తాజాగా ఈ అంశానికి ఎన్డీఏ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అలాగే మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించింది కూడా ముహూర్తం ఖరారు చేసింది. ఈ నిర్ణయంతో లోక్సభలో మరో 273 సీట్లు అదనంగా పెరగబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ లోక్సభ, అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. ఈ పెంపు రాజకీయ సమీకరణాలు ఏంటి? జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగితే ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండబోతోంది, అలాగే వీటన్నిటిపై లోతైన విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ పాత్రికేయులు ఇనిగంటి రవికుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇప్పుడు ఏదైతే తాజాగా ప్రతిపాదించిందో ఇది దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఉండే అసమానతలను ఎంతవరకు తొలగిస్తుంది అనుకోవచ్చు? 71 జనాభా ప్రాతిపదిక మీద నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న నియోజకవర్గాలన్నీ పార్లమెంట్ స్థానాలు ప్రత్యేకించి ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత జనాభా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ జనాభా నియంత్రణ ఇతర కారణాల వల్ల జనాభా తగ్గిపోవటం దృష్ట్యా మనకి జనాభా ప్రకారం చేస్తే దక్షిణాదికి సీట్లు బాగా తగ్గుతాయి. కాబట్టి ఈ గత ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాల వల్ల కేంద్రం 50% అందరికీ సమానంగా పెంచడం అనేది గుడ్డిలో మెల్లగా భావించాలి. అంటే పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితి అయితే ముందు కొనసాగదండి. ఈ 50% ఈక్వల్ గా పెంచినందువల్ల కూడా. కాకపోతే మనం జనాభా ప్రాతిపదిక మీద అయితే ఇప్పుడు మనకి 23% పార్లమెంట్లో దక్షిణాది వాటా ఉంది. అది ఏ 17కో 16కో 18కో పడిపోకుండా కనీసం ఒక 3% తగ్గి ఆ మాత్రం ఉండగలుగుతుందండి. ఒక విధంగా చూస్తే జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే జనాభా నియంత్రణ పాటించినటువంటి రాష్ట్రాలు, పాటించిన రాష్ట్రాలు, ఇటు విధంగా చూస్తే పాటించిన రాష్ట్రాల్లో కొంత అన్యాయం జరగచ్చు. అలాగే భౌగోళికంగా ఏ అంశాలని డిలిమిటేషన్ కమిటీ పరిగణలో తీసుకోవాలంటారు ఈ విషయంలో? దక్షిణాది రాష్ట్రాలు 130 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ఒక స్థానం, 130 స్థానాలు. అదే మీకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్తో కూడిన 4 రాష్ట్రాలకి 195 స్థానాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు వాళ్ళకి మనకి ఉన్న వ్యత్యాసం 65 స్థానాలు. రేపు ఈ 50% పెంచినప్పటికీ కూడా మనకు ఇద్దరికి ఈక్వల్ గానే పెంచుతున్నారు. కానీ సంఖ్యాపరంగా వచ్చేటప్పటికి తేడా ఉంటుంది. ఉదాహరణకు మీకు ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి, ఇప్పుడు వాళ్ళకి 80 స్థానాలు ఉన్నాయి. అదే మనకి తమిళనాడు, పుదుచ్చేరి 40 స్థానాలు ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్య తేడా ఎంత? ఇప్పుడు 40 స్థానాలు. రేపు ఇద్దరికి 50% పెంచారనుకోండి, అక్కడ 120 అవుతాయి, 80, 120 అవుతాయి. ఇక్కడ 40 ఎన్ని అవుతాయి? 60 అవుతాయి. అప్పుడు తేడా ఎన్ని అవుతాయి? 60 అవుతాయి. ఇప్పుడేమో 40 స్థానాలు తేడా. ఇద్దరికి 50% పెంచినా కూడా ఉత్తరప్రదేశ్కి, తమిళనాడుకి వచ్చేసేటప్పటికి 20 స్థానాలు తేడా. అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మనకి నంబరే ముఖ్యం. పార్లమెంటు స్థానాల్లో ఎవరు ఎక్కువ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీలు మద్దతు ఇస్తే ఆ సంఖ్యాబలం చేరగలరో ఆ పార్టీ అధికారంలో ఉంటుంది. మీకు ఉదాహరణకి వాజ్పేయి గారు 98లో అవిశ్వాసం ఎదుర్కొన్నప్పుడు కేవలం ఒకే ఒక్క ఓటుతో గిరిధర్ గోమాంగో వెళ్ళి ఆయన ఓటేసిన సందర్భంలో ప్రభుత్వమే పడిపోయింది. ఈ నంబర్ గేమ్లో ఏమవుతుంది? మనం దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు నష్టపోక తప్పదండి. ఇప్పుడు 2029 నాటికే మహిళా కోట ఒకవేళ అమలు చేస్తే నిజంగా మహిళలు రాజకీయంగా మేరకు ఉంటుందా, లేకపోతే పురుషాధిక్య సమాజంలో మహిళలకు రిజర్వేషన్ ఉన్నా కూడా ప్రతినిధి పాలన సాగుతుంది అనుకుంటారా? మంత్రులు ఉన్నా కూడా ప్రతినిధి పాలన సాగుతుందండి. ఇప్పుడు లేదు, రేపు రాదు అని కాదు. కానీ మనకి మహిళా ప్రాతినిధ్యం అనేది మనకు పెరుగుతుంది కదా. మనకి ఇప్పుడు దాకా జరిగిన అన్ని పార్లమెంట్ ఎన్నికల్లో 16-17% పెంచలేదు. శాసనసభల్లో కూడా అదే పరిస్థితి ఉంది. 33%కి చేరుకుంటుంది కదా. అవకాశం వచ్చినప్పుడు రాణించే అవకాశం ఉంటుంది కదా మహిళలకు కూడా. సరే, ముఖ్యంగా చూస్తే చిన్న నియోజకవర్గాల వల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువవుతారు అనే ఒక వాదన ఒకవైపు ఉంది. మరోవైపు చూస్తే వీళ్ళ వల్ల ఖజానాపై అదనపు భారం పడుతుంది. అలాగే పరిపాలనాపరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తాయి అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు మనకి 71 నాటి జనాభా మనకి కంబైన్డ్ స్టేట్లోనే 4.5 కోట్లు ఉంది. 4 కోట్ల జనాభాతో 294 స్థానాలు ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటే 5 కోట్లు ఉంది, తెలంగాణ 3.5 కోట్లు ఉంది. 8.5 కోట్లు ఆ రోజున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ, ఈ రోజున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ. రాజకీయ చైతన్యం పెరిగిన తర్వాత మిగతా అంశాల్లో కూడా ప్రజలు ఎమ్మెల్యే జవాబుదారీ, ఈ రోడ్డే కాదు, ఈ కాలవే కాదు, వ్యక్తిగత సమస్యల నుంచి ప్రతిదీ ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళు ఆన్సరబుల్ అనేది పరిస్థితి వచ్చిన తర్వాత చిన్న నియోజకవర్గాలు అవటం వల్ల అంటే ఎక్కువ వాళ్ళు అప్రోచ్ అవటానికి
సమస్యల్ని కొద్దిగా అడ్రస్ చేయడానికి వీళ్ళకి వెసులుబాటు అయ్యే అవకాశం ఉందండి. సార్ ముఖ్యంగా చూస్తే ఒకవేళ మహిళా ఏదైతే రిజర్వేషన్ ఉందో అది అమల్లోకి వస్తే చాలా వరకు సీనియర్లకు ఏమైనా అవకాశం కోల్పోతుంది, అలాగే ఎలాంటి సవాళ్ళు ఉంటాయనుకోవచ్చు? ఇప్పుడు తెలంగాణ 3.5 కోట్ల జనాభాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల జనాభాని బట్టి ఈ రెండు రాష్ట్రాల్లో జనాభాని బట్టి మనకి ఇప్పుడు ఉన్న ఓటర్స్ యావరేజ్గా ఒక్కొక్క అసెంబ్లీకి 2 లక్షల చిల్లర ఓటర్లు ఉన్నారు. రేపు జనాభానే 1,70,60,000లో జనాభాతో ఒక నియోజకవర్గం వస్తుంది. అంటే ఓటర్లు 1,50,000 మాత్రమే ఉంటారు. నియోజకవర్గాలు పునర్విభజన మహిళా రిజర్వేషన్ వల్ల అంతకుముందు మనకు 2007లో జరిగినప్పుడు రిజర్వేషన్ డీ రిజర్వేషన్ ఈ మండలాల మార్పు చేర్పులే చూసాం. అప్పుడు కొంతమంది ఇట్లాగే రిజర్వ్ అయిన వాళ్ళు సీట్లు లేక రకరకాలుగా మార్పు చేర్పులు జరిగినాయి. ఇప్పుడు ఈ మహిళా కోటా కూడా వచ్చేసిన తర్వాత 33% టోటల్ సీట్స్లో మహిళలు వచ్చేస్తారు మ్యాండేటరీగా. 5 మండలాలు ఒక నియోజకవర్గంలో ఉంటే రేపు 2.5 మండలమే ఉంటుంది. అంటే ఇప్పుడు 2,60,70,000 ఉన్న నియోజకవర్గం జనాభా 3 లక్షలు ఉన్నది 1,60,000కే పరిమితం అవుతుంది. అంటే 50% తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ 2 మండలాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ ఎమ్మెల్యేకి ఆ సీనియర్కి ఇక్కడ హోల్డ్ లేదనుకోండి, ఇది మహిళలకు వెళ్ళింది అనుకోండి, అతను అవకాశం కోల్పోతాడు. కాకపోతే ఈసారి పునర్విభజన ఏంటంటే ఈ నాయకుల పరంగా ఈ కొరత తీరిద్ది, ఈ కరువు ఉండదు అనేది నా భావన అండి. ఇప్పుడు ముంపటిగా పెరుగుతున్నాయి కదా సీట్లు, పెరిగినందువల్ల ఇక్కడ పోయినా ఇంకో చోట ఇక రాజకీయ పార్టీ అతను రాణిస్తున్న దాన్ని బట్టి, అతను ప్రజలకు చేస్తున్న దాన్ని బట్టి, పార్టీ లాయల్టీని బట్టి, వీటిని బట్టి వాళ్ళ అవకాశాలు అందిపుచ్చుకునే దానికి గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటాయి అనేది నా భావన. ఇప్పుడు డీలిమిటేషన్ కమిటీ ఇప్పుడు నియోజకవర్గాల పునర్రిజర్వేషన్లో ఏ అంశాన్ని పరిగణలో తీసుకోవాలి? ఒక ఆర్థిక అభివృద్ధి, మరొక మౌలికపరమైనటువంటి విస్తీర్ణం, వీటిలో ఏది ప్రాతిపదికగా తీసుకొని చేయాల్సి ఉంటుంది? భారతదేశంలో ఇప్పుడు దాకా జరిగిన పునర్విభజనలన్నీ కేవలం జనాభా ప్రాతిపదికనే జరిగినాయి. అంటే పార్లమెంటు సీట్ల అలాట్మెంట్ వరకు జనాభాని బట్టి రాష్ట్రానికి ఇచ్చుకొచ్చారు. ఈసారి 50%. కానీ అసెంబ్లీ స్థానాలు విత్ ఇన్ స్టేట్ లో పార్లమెంట్ స్థానాల డిస్ట్రిబ్యూషన్ అంతా ఆర్థిక ఇతర పారామీటర్స్ ఏ పరిగణలోకి తీసుకోరండి. యావరేజ్ పాపులేషన్ పర్ అసెంబ్లీ తీసుకుంటారు ఫస్ట్. అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక్కొక్క అసెంబ్లీకి 1,65,000 పాపులేషన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా దగ్గర అంతే వస్తుంది. 1,60,000-70,000 తీసుకుంటే ఇలా అన్ని అసెంబ్లీలు చేసుకుని వెళ్ళి 300 ఇక్కడ 260 ఇక్కడ అక్కడ 170 చేసిన తర్వాత ఒక్కొక్క 7 చొప్పున 8 చొప్పున ఇన్నైతే అన్ని కలుపుకుంటా వెళతారండి. ఇక్కడ మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే న్యాచురల్ బ్యారియర్స్ని పరిగణలోకి తీసుకోవాలి, కంటిగ్రిటీ ఉండాలి. ఇప్పుడు 2 మండలాలు తర్వాత ఐలాండ్ ఫార్మేషన్, ఇంకో మండలం వచ్చి తర్వాత ఇంకో మండలం పెడతామంటే కుదరదు. ఉభయ రాష్ట్రాల్లో కూడా రహదారి నెట్వర్క్ దాదాపు ఏజెన్సీ ఏరియాలు లేకపోతే ఫారెస్ట్ ఏరియాలో తప్ప రోడ్ నెట్వర్క్ బాగా డెవలప్ అయింది. అయినప్పుడు మీకు న్యాచురల్ బ్యారియర్స్ అనేవి తక్కువ ఉంటాయండి. సో ఇక్కడ మేజర్గా చూడాల్సింది పాపులేషన్. రెండోది ఆ నియోజకవర్గ కేంద్రానికి అన్ని మండల హెడ్ క్వార్టర్స్ నుంచి రోడ్ నెట్వర్క్ ఉందా లేదా, ఇది ప్రధానమైందండి. ఇంతకు మించి మిగతా పారామీటర్స్ కమిషన్ పరిగణలోకి తీసుకోజాలదండి. 2029 లోపు డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే రాజ్యాంగపరంగా ఎదురయ్యే అడ్డంకులు ఏంటి? ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మేజర్ అడ్డంకిని ఇప్పుడు కేంద్రం దాటేస్తుంది అనేది మనకున్న సమాచారం. అదేంటంటే 23లో మహిళా బిల్లు 106వ రాజ్యాంగ సవరణలో ఏదైతే బిల్లు పాస్ చేసి ఒక మెలిక పెట్టారు. ఏంటంటే అది ఈ బిల్లు పాస్ అయిన తర్వాత జరిగే జనగణన తీసుకుని డీలిమిటేషన్ చేస్తూ మహిళలకు 33% అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది తీసేసి మనకు ఇంకొక పాయింట్ ఏంటంటే 26 తర్వాత జరిగే తొలి జనగణన తీసుకుని పార్లమెంటు సీట్లు డీలిమిటేషన్ అంటే 50 సంవత్సరాలు ఫ్రీజింగ్ అయిపోయింది. 26 తర్వాత పార్లమెంటు సీట్లు పునర్విభజన చేయాలని ఈ 2 అడ్డంకుల్ని ఈరోజు రాజ్యాంగ సవరణ ద్వారా 50% కామన్గా పెంచుతున్నాం అనేది తీసుకొచ్చి ఈ బిల్లు పాస్ అయిన తర్వాత నుంచి అమలవుతున్నాయా 2011 జనగణన ద్వారా కానీ లేకపోతే 27 ఏప్రిల్లో వచ్చే జనగణనతో కానీ చేస్తామని చెప్పడం ద్వారా స్పష్టంగా ఈ 2 అడ్డంకులు తొలగిపోయి మార్గం సుగమవుతుంది. ఈ భారీ మార్పు భారతీయ సమాఖ్య వ్యవస్థని బలోపేతం చేస్తుందా, లేకపోతే మళ్ళీ కేంద్రానికే ఎక్కువ అధికారాలు వెళ్తాయనుకోవచ్చా? దీని విశ్లేషణ ఏంటి?
మనది ఫెడరల్ పేరుతో ఫెడరల్ స్వభావంతో కూడిన ఫెడరల్ వ్యవస్థే కానీ నిజమైన ఫెడరల్ వ్యవస్థ కాదని. కేంద్రం చేతుల్లోనే పూర్తి అధికారాలు ఉంటాయి. ఇప్పటి వరకు మనకు సర్కారియా కమిషన్, అంతకుముందు 2 కమిషన్ల వల్ల కొంత రాష్ట్రాలకి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, కొన్ని అధికారాలు ఇవ్వటం జరిగింది తప్ప ఫెడరల్ స్ఫూర్తిగా ఉన్న వివిధ పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా రాష్ట్రాలకి లేదా నగర గవర్నర్లకి ఉండే అధికారాలు, మేయర్లకు ఉండే అధికారాలు ఇక్కడ లేవండి. పూర్తి స్థాయిలో ఇబ్బడిముబ్బడిగా లేవు. ఇప్పుడు ఈ పునర్విభజన వల్ల ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పగలనండి. అంటే ఉత్తరాది ఫెడరల్ కంటే ఉత్తరాది, దక్షిణాది లేదా జాతీయ పార్టీలు, ఇతర అంశాలు ఎందుకు వాళ్ళు లబ్ధి ఎక్కువ చేకూరుద్ది అంటే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా దక్షిణాది రాష్ట్రాల్లో 130 సీట్లు ఉంటే మీకు ఉత్తరాదిన బీమారు అని 4 రాష్ట్రాలను చెప్తారండి. ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఈ 4 రాష్ట్రాల్లో ఇప్పుడున్న సీట్లకి రేపు జరగబోయే సీట్లకి ఉన్న వ్యత్యాసము డబల్ అవుతుంది. అంటే ఆ 4 రాష్ట్రాలకు తోడు ఇంకో 2 రాష్ట్రాల్లో మెజారిటీ తెచ్చుకుంటే వాళ్ళ అధికారం అనేది శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ అలా కాదు కదా. ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ వచ్చినా కూడా అక్కడికి దగ్గరగా లేవు. సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన దగ్గర నుంచి మీకు ఈ డిఫరెన్స్ కనబడుతుంది. 89 నుంచి మీరు తీసుకోండి, సంకీర్ణ ప్రభుత్వాలు ఎక్కువ దక్షిణాది పార్టీలు మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఆ రోజు దేవగౌడ అయినా, విపి సింగ్ అయినా, ఐకే గుజరాల్ అయినా ప్రధానమంత్రి, 84లో పార్లమెంట్లో తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా 33 సీట్లతో ఉన్న, 2004లో వివిధ పార్టీలు మద్దతు ఇచ్చిన, ఈ 24 ఎన్నికల్లో బీహార్లో నితీష్ కుమార్ పార్టీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే కేంద్రంలో అధికారంలోకి బీజేపీ ఎన్డీఏ రాగలిగింది. మీ నంబర్ ఇప్పుడు దాకా మీ చేతిలో ఒక వజ్రాయుధం, రేపు ఆ వజ్రాయుధం అనేది దాదాపు మీ చేతుల్లోంచి వెళ్ళిపోతుందండి. ఇది నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి తాజా పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జరగబోతున్నటువంటి అంశాలకు సంబంధించిన విశ్లేషణ. పవర్ టు స్టూడియో. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని ప్రజలు చెల్లించే పన్నుల నుంచి రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టట్లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కానీ కొంతమంది కావాలని రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిలో నిర్మిస్తున్న హెచ్ఓడి టవర్ 3 కార్నర్ నోడ్ అమర్చే పనులకు మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే చోట ఉండేలా సెక్రటేరియట్కు ఐకానిక్ టవర్లను డిజైన్ చేశామని తెలిపారు. అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మాణం జరుగుతోందన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కోసం అటు సీఎం గారు కానీ, మినిస్టర్లు కానీ, స్పెషల్ సెక్రటరీస్ అండ్ హెచ్ఓడీస్ అందరూ ఒకే దగ్గర ఉండే విధంగా 5 టవర్లు డిజైన్ చేయబడ్డాయి. కన్సర్న్ ఏజెన్సీస్ ఈ 5 టవర్లు కానీ, అసెంబ్లీ ఏదైతే 250 మీటర్లు ఉందో అది కానీ, హైకోర్టు 7 అంతస్తుల భవనం కానీ, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. ఎమ్మెల్యేల యొక్క అపార్ట్మెంట్స్ ఏదైనా అవి కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఎమ్మెల్సీ, అదేవిధంగా సెక్రటరీకి సంబంధించిన అపార్ట్మెంట్ కూడా 5వ తేదీ 10వ తేదీకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మరొక విషయం, ఈ అమరావతి క్యాపిటల్ సిటీకి గవర్నర్ ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసినప్పుడు చాలా క్లారిటీగా సెల్ఫ్ సఫిషియెంట్. అయితే కొందరు పనిగట్టుకుని ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఎక్కువ ప్రజలు కట్టే ట్యాక్స్ అంటున్నారు. ట్యాక్సుల నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టం. గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఫైనాన్షియల్ మోడల్ ఇచ్చారు. ఆ ఫైనాన్షియల్ మోడల్ ప్రకారమే ముందుకు తీసుకుపోతున్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో తనిఖీలు నిర్వహించారు. 20 మంది పోలీసు సిబ్బంది 2 ప్రత్యేక టీంలుగా ఏర్పడి రాత్రి వేళల్లో రోడ్లపై మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 15 గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక టెక్నాలజీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఐ తెలిపారు. ఈ ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్, అదేవిధంగా ఏఎన్పిఆర్ కెమెరాస్ కూడా అన్ని మెయిన్ సెంటర్స్లో, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ప్రధానమైన టెంపుల్స్లో కూడా ఈ కెమెరాస్ని మన గౌరవ కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అతి తొందరలో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి 15 పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా
ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు మనకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఈ డ్రోన్ కెమెరాస్ ద్వారా ఈ ఓపెన్ ప్లేసెస్లో డ్రింకింగ్ చేసే వాళ్ళని, ఓపెన్ ప్లేసెస్లో ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళ కదలికలు కూడా దాని ద్వారా గమనిస్తూ వారిని పట్టుకోవడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల సమీపంలో పెద్ద ప్రమాదం తప్పింది. చాబోలు వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు టైరు పేలి ఒక్కసారిగా పొలంలోకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న బురదలో కూరుకుపోయింది. 6 ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ముప్పు తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని అన్నమయ్య జిల్లా రాయచోటి కమిషనర్ రమణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో వాక్ విత్ కమిషనర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉదయాన్నే 3 గంటల పాటు పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. చెత్త కుప్పల్ని, మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం తొలగించేలా చర్యలు చేపట్టారు. పైప్లైన్ల లీకేజీని గుర్తించి ఇంజనీరింగ్ సిబ్బందిని పిలిపించి వెంటనే మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారు. స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. కొందరు తమ వీధిలోకి చెత్త సేకరణ బండ్లు రావడం లేదని, తాగునీరు వారానికి ఒకసారే వస్తోందని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి రండి, మేము వెంటనే స్పాట్లో పరిశీలిస్తాం. ఈ పుర ప్రజలు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ గార్బేజ్ని, చెత్త చెదాలను రోడ్ల మీద వేస్తున్నారు. దయచేసి మీరు రోడ్ల మీద వేయకండి. మా వెహికల్స్ వస్తాయి, మా వెహికల్ మాత్రం మీరు అందజేయండి. దయచేసి మీరు మా వెహికల్స్ ఇస్తే మేము తీసుకెళ్ళి మా స్టోరీలో మేము వేసుకుంటాం. కాబట్టి మీరు ఆ విధంగా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో 7వ రోజు పుష్పార్చన వైభవంగా జరిగింది. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు నిర్వహించిన అర్చనలో ఆలయ పాలక మండలి చైర్మన్, ఈవో, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. కలువలు, గన్నేరు పుష్పాలు, మరువం, సన్నజాజులు, ఎర్ర మందారాలతో అమ్మవారికి అర్చన చేశారు. మరో 2 రోజుల పాటు పుష్పార్చన జరగనుంది. దేశ రాజధానిలో అంతర్జాతీయ ఆయుధ స్మగ్లింగ్ ముఠా గుట్టును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలతో సంబంధం ఉన్న ఈ ముఠా ఢిల్లీలోని వాల్డ్ సిటీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్లో భాగంగా 10 మంది కీలక నిందితుల్ని అరెస్ట్ చేసి భారీగా విదేశీ ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సబ్మెషిన్ గన్లు, PX 5.7, PX 3 పిస్టల్స్ వంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఈ ముఠా పాకిస్తాన్ నుంచి నేపాల్ సరిహద్దు ద్వారా భారత్లోకి ఆయుధాల్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఢిల్లీ ఎన్సీఆర్ సహా ఇతర రాష్ట్రాల్లోని కరడుగట్టిన నేరస్తులకు, గ్యాంగ్స్టర్లకు ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ ఫోర్సెస్ ఉపయోగించే ఆయుధాలు సైతం ఈ ముఠా దగ్గర ఉండటం దేశ భద్రతా వర్గాల్ని విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు నిందితుల్ని పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఈ ఆయుధాల్ని ఎవరెవరికి సరఫరా చేయాలనుకున్నారు, దీని వెనుక ఎవరైనా మాస్టర్ మైండ్ ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అధిక వర్షాల కారణంగా సిక్కింలోని చుంగుతాంగ్లో కొండచర్యలు విరిగిపడి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రోడ్లపై రాళ్లు పడడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పలు రహదారులు మూసుకుపోవడంతో ఉత్తర సిక్కింలోని చుంగుతాంగ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులకు ఐటీబీపీ క్యాంప్, గురుద్వారాలు ఆశ్రయం కల్పించి ఆహారాన్ని అందించినట్లు అధికారులు వెల్లడించారు. వాతావరణం అనుకూలిస్తే మార్గాల్ని పరిశీలించిన తర్వాతే ప్రయాణాలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. చర్చల అంశంలో అమెరికా, ఇరాన్ చేస్తున్న భిన్నమైన ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయి. యుద్ధం ముగింపునకు ఇరాన్తో చర్చలు జరుపుతున్నామని ట్రంప్ చెప్తున్నారు. ఇరాన్ మాత్రం అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. అమెరికా తమతో తామే చర్చించుకుంటోందా అని ఎద్దేవా చేసింది. చర్చలు జరుగుతున్నాయని చెబుతున్న ట్రంప్ పశ్చిమాసియాకు మరిన్ని బలగాల్ని తరలిస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా ఇవాళ కూడా ఇరాన్పై దాడులు కొనసాగించాయి. ఇరాన్ సైతం ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ప్రతిదాడుల్ని కొనసాగిస్తోంది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయని ప్రకటిస్తున్న ట్రంప్ ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులు కొనసాగిస్తున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్, అమెరికా జరిపిన తాజా దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు, 28 మంది గాయపడ్డారు. మరోవైపు లెబనాన్లో హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భూతల దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గత 24 గంటల్లో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ ఇజ్రాయెల్పై ప్రతిదాడులు కొనసాగిస్తోంది. టెల్ అవీవ్లోని ఇంటెలిజెన్స్ కేంద్రాలే లక్ష్యంగా ఖైబర్ షికాన్, ఎమాద్, సజ్జిల్ వంటి శక్తివంతమైన క్షిపణుల్ని ప్రయోగించింది. వీటితో పాటు భారీ సంఖ్యలో కామికేజ్ డ్రోన్లను కూడా మోహరించింది. ఇజ్రాయెల్ పటిష్టమైన వైమానిక రక్షణ వ్యవస్థల్ని ఛేదించుకుంటూ ఈ క్షిపణులు రామత్ గన్, నెగెవ్లోని సైనిక వాణిజ్య కేంద్రాలపై పడ్డాయి. బేర్షెబాలోని ఇజ్రాయెల్ దక్షిణ సైనిక లాజిస్టిక్స్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ను కూడా ఇరాన్ దెబ్బతీసింది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగాయి. సౌదీ అరేబియాపై ఇరాన్ 10కి పైగా డ్రోన్లు ప్రయోగించగా ఆ దేశ రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. అటు హెజ్బుల్లా సైతం ఇజ్రాయెల్పైకి రాకెట్లతో దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్లో ఒకరు మృతి చెందగా 2 గాయపడ్డారు. మరోవైపు అమెరికాతో చర్చల అంశంలో ఇరాన్ మాత్రం తన పంతాన్ని వీడటం లేదు. శత్రువు పశ్చాత్తాప పడే వరకు తమ దాడులు ఆగవని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో ఫోన్లో మాట్లాడిన సమయంలో అరాక్చీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను కాపాడుకోవడమే తమ లక్ష్యమని, శత్రువును దెబ్బతీసే వరకు విశ్రమించబోమని అరాక్చీ పేర్కొన్నారు. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధిలో అశాంతికి అమెరికా, ఇజ్రాయెల్ చర్యలే కారణమని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం డ్యాం వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి ఆకస్మికంగా మృతి చెందారు. ఉదయం ఆనకట్ట విధులకు హాజరైన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వీరస్వామిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన వీరస్వామి కిందపడి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న తోటి కానిస్టేబుల్ వీరస్వామిని సున్నిపెంట ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే కానిస్టేబుల్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనతో తోటి సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. ఒకప్పుడు ఆ మార్గంలో వెళ్లాలంటే వాహనదారులకు వెన్నులో వణుకు పుట్టేది. అడుగుకో గుంత ఉండడంతో ప్రయాణమంతా నరకప్రాయంగా ఉండేది. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే ప్రధాన రోడ్డులో జాతీయ రహదారి దిగిన తర్వాత సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు గుంతలతో ఛిద్రంగా మారింది. వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కీలకమైన రహదారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల చొరవతో 2 సార్లు మరమ్మతులు చేసి అనంతరం కొత్త రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం కొత్త రోడ్డు నిర్మాణం పూర్తయి అద్దంలా మెరుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఇప్పుడు మనం ఉన్న ఈ రహదారి ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే ప్రధాన రహదారి. 216 నంబర్ జాతీయ రహదారి నుంచి బాదంపూడి వద్ద వేరుపడి తాడేపల్లిగూడెం వైపు వెళ్తుంది. అయితే ఒకప్పుడు ఈ రహదారి గుంతలు, గోతులతో దారుణంగా ఉండేది. ఒకప్పుడు ఈ రోడ్డు మీద ప్రయాణించాలంటే ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, అమ్మో ఆ రోడ్డా అని వణికిపోయేవాళ్ళు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రహదారిని 1-2 సార్లు మరమ్మతు చేసిన వర్షాల కారణంగా ఇది దెబ్బతినడంతో మళ్ళీ పూర్తి స్థాయిలో తొలగించి మళ్ళీ కొత్త రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది ఈ కొంచెం ముందు కనిపించేది అది బాదంపూడి వై జంక్షన్. ఆ బాదంపూడి వై జంక్షన్ నుంచి ఈ రహదారి ప్రారంభమవుతుంది. దాదాపు 10 కిలోమీటర్లు ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం పట్టణాన్ని చేరుకుంటుంది. ఈ 10 కిలోమీటర్లు కూడా ఒకప్పుడు ప్రయాణికులకు నరకం చూపించేది. ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి బస్సుల వరకు కూడా ఒక సమయంలో ఆర్టీసీ బస్సులు కూడా, అంటే ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం మీదుగా తణుకు, కాకినాడ వెళ్లే సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఇటువైపు రాని పరిస్థితి. పల్లె వెలుగు బస్సులు మాత్రమే ప్రయాణికుల కోసం ఇటువైపు వచ్చేవి. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు మరమ్మతులు చేశారు. పూర్తి స్థాయిలో కొత్త రోడ్డు అయితే నిర్మించారు. తాడేపల్లిగూడెం పట్టణం వాణిజ్య రాజధానిగా చెప్పొచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాకు వాణిజ్య రాజధానిగా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి రాష్ట్రం నలువైపులకు కూడా ఇక్కడ నుంచి ఉల్లిపాయలు అయితే ఎగుమతి అవుతుంటాయి. అలాంటి రహదారి ఒకప్పుడు పూర్తిగా దారుణంగా తయారైంది. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు ఈ దారిని బాగు చేయడానికి. కనీసం మరమ్మతులో మాట కూడా ఎత్తలేదు. అలాంటిది
ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు మీద ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఈ రహదారి అయితే ప్రస్తుతం సుందరంగా ముస్తాబైంది. దీని మీద ప్రయాణం చేసే ప్రయాణికులు అలాగే వాహనదారులు కూడా వీళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా దాదాపు ఇదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ రహదారుల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతే ప్రతిష్టాత్మకంగా ఈ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టింది. స్థానికంగా ప్రభుత్వం వచ్చిన కొత్తలో అక్కడక్కడ మరమ్మతులు చేసినప్పటికీ అవి తాత్కాలికంగానే చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ఈ రోడ్లు మరమ్మతులు చేపట్టారు. కొన్ని చోట్ల కొత్త రోడ్లు నిర్మాణం కూడా చేశారు. అందులో ఈ ఒకటి కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టిన వాటిలో ఈ రోడ్డు కూడా ఒకటి. కెమెరామెన్ రమణతో ఉమామేష్, ఈటీవీ న్యూస్, తాడేపల్లిగూడెం నుంచి. పదవీ విరమణ అంటే విశ్రాంతి కాదు, మరో కొత్త ప్రయాణానికి ఆరంభమని వారంతా నిరూపిస్తున్నారు. శేష జీవితాన్ని మనువలు మనవరాళ్లతోని లేక తీర్థయాత్రలోనూ గడపాలనుకోకుండా పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. జేడీ ఫౌండేషన్ పేరిట ఓ సంస్థను స్థాపించి రేపటి తరం బాగు కోసం శ్రమిస్తున్నారు. ఇంతకీ వారంతా ఎక్కడివారు, సమాజ హితం కోసం ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. వీరంతా విశాఖ గోపాలపట్నం ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉద్యోగులు. మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. 2019 జూన్ 10న 175 మంది విశ్రాంత ఉద్యోగులు జేడీ ఫౌండేషన్ స్థాపించారు. అప్పటి నుంచి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలతో పాటు కాలుష్యం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రచారం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ నగరంలో 65 ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. అంతరించిపోతున్న తాటి చెట్ల సంరక్షణ కోసం నరవ, సింహాచలం, మాధవధార కొండలపై టెంకలను నాటడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. సుమారుగా మేము ఇంతవరకు 300 కార్యక్రమాలు చేయడం జరిగిందండి. దాంట్లో ముఖ్యంగా విద్యార్థుల్ని, ప్రతి విద్యార్థిని ఈ మా కార్యక్రమంలో భాగస్వామి చేయాలని జేడీ గారి పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మేము పర్యావరణ పరిరక్షణ కోసం అయితే స్కూల్ పిల్లలకి పొలం బడి, పొలం బాట అనే ఒక కార్యక్రమం చేయడం జరిగింది. విశాఖ జిల్లాలో ప్రధానమైన నీటి సమస్య రాబోయే కాలంలో వస్తుందని ఒక అంచనాతో మేము ఇంకుడు గుంతలపై కూడా ఎక్కువగా ప్రచారం చేస్తున్నాం. అన్ని సీడ్లు కూడా తీసుకొచ్చి కొంచెం మట్టిని కూడా తీసుకొచ్చి ఆ మట్టిలో విత్తనం పెట్టి వాళ్ళకి బాల్స్లో రెడీ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు రెడీ చేసేవారు. అది తీసుకెళ్లి మేము ఇలా కొండల్లో ఆటల్లో మేము వేయడం జరిగింది. ఇది చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. విశాఖలో ప్రతి పాఠశాల, కళాశాలకు వెళ్లి పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. విత్తనాలను సేకరించి వాటిని విత్తన బంతులుగా మార్చి విద్యార్థులకు ఇచ్చి వారి చేతే భూమిలో నాటిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు పిల్లలు వినియోగించని పెన్నులను డ్రాప్ బాక్స్ లో వేసేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇలా సుమారు 1,00,000 పెన్నులను సేకరించారు. మట్టి కుండీలను ఏర్పాటు చేసి పశుపక్షాదుల కొరకు మంచినీటిని నింపే సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఏం చేస్తున్నామంటే ప్రతి పాఠశాలకు వెళ్లి ప్లాస్టిక్ ని వాటర్ బాటిల్స్ లో వెయ్యండి, వాటితో మేము పోడియము, స్టూల్స్, టేబుల్స్ తయారు చేద్దాము. మేము తయారు చేసి చూపించాము. పిల్లలు కూడా చాలా ప్రాక్టికల్ గా చూపించేసరికి ప్రతి విద్యార్థులు కూడా మాతో సహకరించి మాకు చాలా ప్లాస్టిక్ వేఫర్స్ మాకు అందించారండి. స్కూల్లో వాళ్ళ ద్వారాగా మధ్యాహ్న భోజనం పథకం వాళ్ళకి అందేటట్లు వాళ్ళు కాయగూరలు వేసి ఎవరి మొక్కకు వాళ్ళు బోర్డులు పెట్టుకొని వాళ్ళ ఆ మొక్కకి సంరక్షణ చేసేటట్టు అరేంజ్ చేసాం. అలాగా వాళ్ళు తృప్తి చెంది వాళ్ళ మొక్కను వాళ్ళు పెంచుకొని వాళ్ళు చాలా సంతృప్తిగా ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. మట్టి టబ్బలు కట్టడము అవన్నీ చేసి పార్కుల్లోని, హైవేలోని, తోటల్లోని వాటిలో కడుతున్నాం. పిచ్చుకలన్నీ సంరక్షించడము ఇవన్నీ చేస్తున్నాము మా జేడీ ఫౌండేషన్ తరఫున. నగరంలో మాంసం దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ వాడకుండా అవగాహన కల్పిస్తున్నారు. కొనుగోలుదారులు స్టీల్ బాక్స్ తెచ్చుకుంటే 20 రూపాయలు తగ్గించేలా దుకాణదారులను ఒప్పించారు. ప్లాస్టిక్ వాడని వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మా దాంట్లో. పర్యావరణ పరిరక్షణ గురించి మెయిన్ ఎజెండా. ప్లాస్టిక్ ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ప్లాస్టిక్ని ఎక్కువ వాడకూడదనే ఒక దీంతో, లేకపోతే మిద్దె తోటలు అలాంటివి, అలాగే అగ్రికల్చర్ సెక్టర్లోకి యూత్ని తీసుకొచ్చే విధంగా మేము వాళ్ళకి ఎంకరేజ్ చేయడం, అన్ని స్కూల్స్కి వెళ్ళి మేము అన్నింటినీ వాళ్ళకి, పిల్లలకి, అందరికీ, టీచర్స్కి మోటివేట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నాం కార్యక్రమం. జేడీ ఫౌండేషన్ ద్వారా ప్రతి కళాశాల, పాఠశాలకు వెళ్ళి విద్యార్థులతో మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా చేస్తున్నారు. వీరి కృషి మరింత ఫలించాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ సురేష్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.
అంతరిక్ష పరిశోధనల్లో నాసా మరో మైలురాయిని చేరబోతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భూమి నుంచి సుదూరాలకు మానవుల్ని పంపించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సిద్ధమైంది. ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా వ్యోమగాములు భూమి నుంచి 10 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. ఈ ప్రయోగం ఎన్ని రోజులు సాగనుంది, ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారన్న వివరాల్ని ఈ కథనంలో చూద్దాం. నాసా మరో ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1న ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా 4 వ్యోమగాములను నింగిలోకి పంపనుంది. అత్యంత శక్తివంతమైన రాకెట్ ద్వారా 10 లక్షల కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. భూమికి ఇంత దూరంగా మానవులు ప్రయాణించడం ఇదే తొలిసారి. ఈ యాత్ర చంద్రుడి కక్షను దాటి సాగనుంది. ఏప్రిల్ 1వ తేదీనే నాసా ఈ ప్రయోగం చేపట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ఆ సమయంలో చంద్రుడు భూమికి తన కక్ష నుంచి అత్యంత దూరంలో ఉంటాడు. ఫలితంగా వ్యోమగాములు భూమి నుంచి గతంలో కంటే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లభిస్తుంది. అపోలో మిషన్ల రికార్డులను తిరగరాస్తూ అంగారక గ్రహయాత్రకు పునాదిగా నాసా ఈ మిషన్ చేపట్టింది. ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే ఈ అంతరిక్ష యాత్రపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఆర్టెమిస్ 2 మిషన్ కోసం నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్ అనే అత్యంత శక్తివంతమైన రాకెట్ను ప్రయోగిస్తోంది. ఈ ప్రయాణం 10 రోజులు సాగుతుంది. రీడ్ వైస్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హన్సన్ అనే 4 వ్యోమగాములు మిషన్లో పాల్గొంటారు. వారు చంద్రుడిపై కాలు మోపకపోయినా చందమామ వెనుక భాగం నుంచి తిరిగి భూమికి చేరుకుంటారు. ప్రయోగానికి ముందు వ్యోమగాములను అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వారిని క్వారంటైన్కు తరలించారు. మార్చి 20న SLS ఈ రాకెట్ను ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్కు తరలించారు.